హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? హోం చేస్తున్నారండి. అందరూ టిఫిన్లు అన్నీ తినేసేసారండి. నేను కూడా బబ్బాలు తాగేసి ఇప్పుడు ఇంక 8:30 9 కూడా అవ్వలేదండి. మా ఊర్లో ఎండలు కూడా లేవు, మబ్బులు పట్టినాయి. అయినా నేను లోపలికి వచ్చేసి ఇలా రెస్ట్ తీసుకుంటున్నా. ఇవాళ అందరూ రెస్ట్ తీసుకొని, సెలవు కదండి, ఆదివారం కదండి, అందుకే అందరూ రెస్ట్ తీసుకొని మా ఇంటి తల్లిలాగా మీ జుట్లు కూడా నల్లగా నిగనిగలాడుతూ ఉండాలనుకుంటున్నారండి. అయితే మా మమ్మీ ఒకటి చూడండి చెప్తుంది వినండి అన్ని. అది అవుతుందో అవదో తెలియదండి. ఒకవేళ అవ్వకపోతే తిత్తగండి మా మమ్మీకి. ఏదో ఖర్చు లేనిదే కదా చెప్దాం పాపం అని చెప్తుంది, అంతే అండి. ఇవేంటంటే 2 స్పూన్లు ఆవాలండి, 2 స్పూన్లు మెంతులండి, ఒక 4 స్పూన్లకు ఉల్లిపాయ తొక్కలండి, ఒక 2 స్పూన్ల పైన ఎల్లుల్లిపాయ తొక్కలండి, ఇంత ఒక గుప్పుడు కరివేపాకు వేసి నల్లగా మార్చేస్తుందండి. నల్లగా మార్చేస్తుంది బాగా. అవి మిక్సీ పట్టేసుకుని జల్లించేసుకుని ఒక 2 స్పూన్లు కొబ్బరి నూనె వేసుకుని అందులో కలబంద గుజ్జు కూడా వేసుకోవాలంటండి. కానీ మా ఇంట్లో లేదు, నేను వేసుకోలేదు. అది తలకు పట్టించేసి ఒక గంట తర్వాత అంటుకునే వాళ్ళు అయితే కొంచెం తక్కువ కొబ్బరి నూనె వేసి ఎక్కువ కలర్ వేసి ఇది వేసి ఒక 2 స్పూన్లు ఎక్కువ వేసుకుని రాసుకోవాలండి. లేదు 1 రోజు 2 రోజులు ఉంటాం మేము తలస్నానం చేయకుండా అంటే వాళ్ళు కొంచెం కొబ్బరి నూనె ఎక్కువ వేసుకోవాలన్నమాట. మన జుట్టు ఎంత అయితే అంత పడుద్దో అంత వేసుకునండి. కొబ్బరి నూనె కలబంద గుజ్జు వేసి కలిపేసుకుని తలకు పట్టించేసుకొని ఒక గంట తర్వాత లేకపోతే 1 రోజు 2 రోజులు ఉన్నా పర్లేదండి. ఇది ఒకవేళ నల్ల పర్లేదు అనుకోకుండా మా మమ్మీని తెత్తకన్నాను. ప్లీజ్ అని నా తరపు నుంచి చెప్తుంది మా మమ్మీ. చెప్తున్నాను నేను మా మమ్మీని తెత్తకన్నాను. ఏదో ఖర్చు లేని పనే కదని చెప్తుంది, అంతే. ఒకవేళ ఎవరికైనా ఉపయోగంగా ఉందనుకోండి రాసుకొని అందరూ చేసుకుని రాసుకొని. మా మమ్మీ జుట్టు అయితే ఇది వరకు ఎంత పెద్ద జడ అనుకున్నారు, మైగ్రేన్ తలనొప్పి వచ్చాక అంతా ఊడిపోతుంది. అందుకే మన ఏదో చేస్తుంది. మా మమ్మీ జుట్టు కూడా నా జుట్టులాగా నల్లగా నిగనిగలాడిపోద్ది అనమాట. అదనమాట సంగతి అండి. ఉన్ననాన్ని వాళ్ళ అందరూ సెలవులు తీసుకోనండి. మరి ఉంటానండి, సరేనండి.